నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల నిన్న మీడియాతో మాట్లాడుతూ అసలు ప్రభుత్వానికి జవాబుదారీతనము లేదు, ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి వైసీపీ గత కొద్ది కాలంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మేమే అధికారంలోకి వస్తామంటూ ప్రచారం కూడా చేసుకుంది. మరి గడిచిన 5 ఏళ్లు వారిచ్చిన సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఏడాదిన్నర పాటు కూటమి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను బేరీజు వేసుకుంటే ఎన్నికలు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరికి తీర్పునిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. వైసీపీ గత కొద్ది కాలంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మేమే అధికారంలోకి వస్తామంటూ ప్రచారం చేసుకుంటుంది సార్. మరి గడిచిన 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలలు అంటే ఏడాదిన్నర పాటు ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని బేరీజు వేసుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి తీర్పునిస్తారంటారు ఒకవేళ ఎన్నికలు కనుక నిర్వహిస్తే? నిన్న ఇచ్చారుగా ఒక తీర్పు, పులివెందుల ఒంటిమిట్ట. ఆ తీర్పు చాలలేదా? డిపాజిట్లు పోయినట్టున్నాయి. 60,000 మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అక్కడ వచ్చింది 600 ఓట్ల. ఇప్పుడు అంతకన్నా ఇంకా తీర్పు ఏం కావాలా? సరే, ఆ తీర్పు పక్కన పెట్టు, ఇంకో తీర్పుకి వెళ్తాడంట. మరి రాజీనామా చేయొచ్చుగా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేము గెలుస్తామన్న ధైర్యం సజ్జలకు ఉందేమో కానీ జగన్కి లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఒంటిమిట్ట, పులివెందుల ఓటమికి నైతిక బాధ్యత వహించి పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, పంపించేయి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా రెడీగా ఉన్నాడు. స్పీకర్ గారు, వీళ్ళ నోట ప్రజాస్వామ్యం మాట అంటే నాకు అసహ్యం వేస్తోంది అంటున్నాడు ఆయన. ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోందని నిన్న సజ్జలు మాట్లాడతాడు. ఇప్పుడు ఒకటి, సంక్షేమ పథకాల అమలు. 14 నెలల్లో మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు? 14 నెలల్లో వీళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు? కంపేర్ చేయండి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా 90 స్కీములు ఎగ్గొట్టాడంట. డబ్బులు ఇచ్చేది ఎవరు? కేంద్రం. కేంద్ర ప్రభుత్వం తను నిధులు ఇచ్చేటటువంటి స్కీములు 90 స్కీములకి రాష్ట్ర వాటా డబ్బు కట్టకుండా ఎగనామా పెట్టాడు. ఎవరికి నష్టం? నీకు నష్టం జరగదు, ప్రజలకి నష్టం. నువ్వు పెండింగ్ పెట్టిన 9,000 కోట్లు వీళ్ళు కట్టి అందులో 78 స్కీములు పునరుద్ధరించారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి, అంటే జగన్ చేసిన తప్పులు సరిదిద్దటమే సరిపోయింది ఇలా. ఇప్పుడు నువ్వు 1,650 కోట్లు పెండింగ్ పెట్టావా లేదా? ధాన్యం రైతులకు చెప్పు. నువ్వు ధాన్యం రైతులకి ఆ రోజు ఏమని చెప్పావు? 24 గంటల్లో మీ ఖాతాల్లో వేస్తానన్నావు, 48 గంటల్లో వేస్తానన్నావు. నెలలు నెలలు నీకు వడ్లు అమ్మి రైతులు డబ్బు కోసం ఎదురు చూడాలా? ఆ 1,650 కోట్లు నాదెండ్ల మనోహర్ మేము క్లియర్ చేశామని చెప్తున్నాడు. ఫీజు రీయింబర్స్మెంటు మీ నాన్న పెట్టాడు అన్నావు స్కీము, దాని 2 ముక్కలు గొడ్డలతో నరికాడు. అంటే ఇది గొడ్డల పార్టీ అంటారు. వాళ్ళ బాబాయిని ఎట్ట నరికారో ఆ స్కీమ్ని అట్ట నరికారు. ఏంటి? విద్యా దీవెన అన్నారు, వసతి దీవెన అన్నారు. అయ్యేమన్నా పోనీ పగలదీసావా? 3 క్వార్టర్లు పెండింగ్ పెట్టాడు. జగన్ పెండింగ్ పెట్టిన 450 కోట్లు నేను ఇచ్చానంటాడు లోకేష్ బాబు. అరే 6 క్వార్టర్లు పెండింగ్ పెట్టారని జగన్ అంటాడు. అసలు ఈ ప్రభుత్వం ఏర్పడి 6 క్వార్టర్లు అయిందా? ఈ ప్రభుత్వం ఏర్పడి నీకు 3 క్వార్టర్లు కాకుండానే 6 క్వార్టర్లు పెండింగ్ ఎలా పడింది? చెప్పు, నువ్వు చెప్పు. 3 క్వార్టర్లు నువ్వు ఎగ్గొట్టావు. ఇప్పుడు వీళ్ళు సంక్షేమం గురించి ఎలా మాట్లాడతారమ్మా? సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకుందా? ఇప్పుడు మనం చూసాం, 136 బటన్లు నొక్కాననేమో జనానికి చెప్పావు, పాపం వాళ్ళు నిజమే అని నమ్మారు. 136 యాడ్లు నీ పేపర్కి ఛానల్కి ఇచ్చుకున్నావు. 600 కోట్లు అంట. ఎవరి సొమ్మం? అసలు ఏ ముఖ్యమంత్రి అయినా అట్లా ఆయన కంపెనీకి ప్రభుత్వ ధనం వాడుకున్నాడా? ఒకే ఒక్కడు.
ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి. అసలు వాటిని సాక్షి పేపర్లని వాలంటీర్లతో కొనిపిస్తాడు, గవర్నమెంట్తో బిల్లులు ఇప్పిస్తాడు. అంటే సజ్జలు చెప్పే విలువలు విశ్వసనీయత ఇదేనా సార్? అంతే కదా మరి. ఏది ప్రభుత్వ ధనం, ప్రజాధనం, ముఖ్యమంత్రి కంపెనీ దోచుకోవడం విలువల విశ్వసనీయత. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రమాణం చేశాడు? రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను, ప్రతి రూపాయికి ప్రతి పైసాకి నేను ధర్మకర్తగా పనిచేస్తానన్నావే, రూపాయి జీతం తీసుకుంటున్నా అన్నాడు. అరే 300 కోట్లు తన ఇంటి మరమ్మతులకు వాడుకున్నాడు. లోటస్ పాండ్లో రిపేర్లు, హైదరాబాద్, బెంగళూరు యలహంక ప్యాలెస్ రిపేర్లు, తాడేపల్లి ప్యాలెస్ రిపేర్లు, పూలివెందుల ప్యాలెస్లు రిపేర్లు. అంటే నీకున్న ప్యాలెస్లన్నీ రిపేర్లు చేయించుకుంటావా? జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అంటే ఏది? చంద్రబాబు పెట్టిన స్కీమ్స్ 130 రద్దు చేశాడు. రంజాన్ తోఫా అంట, ముస్లింలకి రంజాన్ పండగ నాడిస్తారు. సంక్రాంతి కానుక సంక్రాంతి చేసుకునే వాళ్ళకి ఇస్తారు. లేకపోతే ఇది ఏది క్రిస్మస్ గిఫ్ట్ క్రిస్టియన్లకు ఇస్తారు. ఒక 1000 కోట్లు ఏం ఖర్చు పెడతారు సంవత్సరానికి. పేదోడు మరి పండగ ఆ రోజు మరి పర్వాణం అదేదో చేసుకుంటారు వాళ్ళు. అట్లాంటిది నువ్వు వాళ్ళ పొట్టగొట్టావు. రద్దు చేసి పారేశాడు 3 స్కీములు. అన్నా క్యాంటీన్స్. అసలు ఎవరన్నా పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్ మోస్తాడమ్మా? అంటే వీళ్ళు అసలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే నేను చెప్తున్నాను, చివరికి పేదల రేషన్ బియ్యం కూడా విదేశాలకు అమ్ముకున్నారే. 20,000 కోట్ల స్కామ్. సీజ్ ద షిప్ అన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. దాన్ని ఏదో ఎగతాళి చేస్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా డాన్, అతనే ఎమ్మెల్యే అక్కడ. అతని తమ్ముడేమో అక్కడ షిప్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంటు, వాళ్ళ నానేమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ను, రైస్ మిల్లర్స్ సంఘానికి అధ్యక్షుడు. ఏం చేశారు వీళ్ళంతా కలిసి? గ్రీన్ ఛానల్ చేసి పారేశారు. ఏదో సలార్ సినిమాలోనో ఏదో ఒక వాహనాలు ఉంటాయంట, అది స్టాంప్ ఉంటే ఏ పోలీసాడు ఆపడంట. అట్లా వీళ్ళ గ్రీన్ ఛానల్ చేసి మొత్తం అమ్ముకున్నారే. దక్షిణాఫ్రికా, గల్ఫ్ దేశాలకి ఆ బియ్యం అమ్ముకుంటారా? పేదల బియ్యం అమ్మావి. వాళ్ళ పొట్ట కొట్టడం, ఈ 10 కొక్కులు మేయడమా? సంక్షేమం అంటే సజ్జల చెప్పేది ఇదే మనకు కనపడుతోంది. ఇప్పుడు విలువలు, విశ్వసనీయత. జగన్ మాట్లాడితే, సజ్జల మాట్లాడితే ఏంటి విలువలు? సజ్జల రామకృష్ణారెడ్డి జీతం ఎంతో చెప్పు. సకల శాఖ మంత్రి ఏదో అంటారు, ప్రభుత్వ సలహాదారుగా. ఈ సలహాదారులకి 650 కోట్లు మేపారంట. మొత్తం నాదెండ్ల మనోహర్ అప్పుడు అపోజిషన్లో ప్రెస్ మీట్ పెట్టి చదివాడు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి 150 కోట్లు అంట. ఆయన లిస్టు ఖండించారా? కాదని చెప్పారా? లేదు, మాకున్నటువంటి సలహాదారులు పలానా ఈ 60 మంది, వాళ్ళకి ఇచ్చిన జీతం ఇంత అని ఏమన్నా అసెంబ్లీలో సమాధానం చెప్పారా? మేశారు, తొక్కేశారు ఒక రోగ్ ఎలిఫెంట్స్ మాదిరిగా. ఇప్పుడు ఏనుక్కి గనక మదం ఎక్కితే అంట చెరుకు తోటలన్నీ ధ్వంసం చేసేస్తుందంట. అట్లా అటు కుప్పంలో లేకపోతే ఇక్కడ శ్రీకాకుళంలో దాడి జరుగుతూ ఉంటుంది. అంటే తిన్నంత తిని తొక్కినంత తొక్కేసి నాశనం చేశారు. ఏది? అటు ప్రజాధనం, భూములు కబ్జా చేశారు. సంక్షేమం కదా. సజ్జల చెప్పే సంక్షేమం 13 లక్షల ఎకరాల భూ కబ్జా. ఏంటి? సజ్జల చెప్పే సంక్షేమం 130 స్కీములు రద్దు. ఇదా సంక్షేమం? ఇవా విలువలు? ఇవా విశ్వసనీయత? అరే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారంటే ఎవరు ఎగరేశారు నిన్న జెండా? సజ్జల రామకృష్ణారెడ్డి సార్. ఆయన ఆ పార్టీ అధ్యక్షుడా? ఆ పార్టీ అధ్యక్షుడు ఇంటో దాక్కున్నాడా? పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆఖరికి జెండా కూడా ఆయన చేత ఎగరవేనిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. లాక్కోమను, పీక్కోమను. అది పీకేసే జెండా. ఇంకెటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు అవుతుందనా? ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీ గుర్తింపు రద్దు చేస్తుందనా? సార్ మీరు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరవేయకుండా సజ్జలతోటి ఆ కార్యక్రమం అంతా జరిపించారు సార్. జవాబుదారీతనం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే పీకేసే జెండా ఎగరేయటం ఎందుకు అనుకున్నాడా? జగన్
జగన్మోహన్ రెడ్డి అది జాతీయ జెండా. నువ్వు మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడు, ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా ఎన్నాళ్ళు దాక్కుంటావు? సిగ్గుపడుతున్నావా? అంటే డిపాజిట్లు కోల్పోయానన్న సిగ్గుతో జెండా ఎగరేయలేదా? లేదు బయటకు వస్తే అడుగుతారనా? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి అని ఎవరన్నా అడుగుతారనా? అది నైతికత ఉన్నాళ్ళకి కదా బాధ్యత. ఇప్పుడు నైతికత లేదు కదా మనకి, సిగ్గుపడేది కాదు, సిగ్గు రాదు, సిగ్గు లేదు. మరి ఇంకెందుకు నామోషి, ఇంకెందుకు సిగ్గు? ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డిని జెండా ఎగరేయడం ద్వారా జాతీయ జెండాని జగన్ అవమానించాడా? అతను బెంగళూరులో ఉంటే అది వేరు. ఇప్పుడు మీరు ఇవాళ ప్రజా జీవితంలో ఉన్నారు, మీరు వ్యాపారిగానో, వ్యాపారస్తులు కూడా ఎగరేస్తారమ్మా. వాళ్ళ కంపెనీల్లో కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి మామూలుగానే, మనం వెళ్ళాం చూసాం, మన ఆఫీస్ దగ్గర కూడా ఎగరేశారు కదా. అంటే ఏంటి, జెండా ఎగరేయటం అనేది అదొక క్రెడిట్, అదొక గౌరవం, ఒక ప్రతిపత్తి. ఆ జెండా కింద మనం నిలబడి దానికి సెల్యూట్ చేయటం అనేది ఈ దేశ భక్తి. దేశద్రోహులకు భక్తి ఎందుకు ఉంటుందంట? మరి ఇప్పటికే పులివెందుల ఒంటిమిట్ట తీర్పులతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్తో ఉన్నారని, ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఇప్పుడు సజ్జల ఇటువంటి కామెంట్స్ చేయడం జరుగుతుంది అన్నట్టుగా సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.